కర్ణపర్వము. అంతటా సారథి అయిన శల్యుడు రాధేయుని మాటలకు స్పందించి రతికుడైన కర్ణుడితో ఈ విధంగా అన్నాడు. ఓయి రాధేయ, అవివేకంతో నీవు నన్ను అనేక విధాలా దూషించావు, తిట్టావు. యుద్ధంలో వెనుకంజ వేయని ఉత్తమ యజ్వల వంశంలో నేను జన్మించాను. నా పూర్వులందరూ మూర్ధాభిషిక్తులు, రాజులు. స్వభావం చేతనే నేను ధర్మనిష్ట కలిగిన వాడను. ఓయి కర్ణ, నా యందు ఎలాంటి దోషము లేదు. సుయోధనుడి మేలుకోరి నేను నీకు హితవు చెప్పవలసి ఉన్నది కాబట్టి సారథిగా ఉన్నవాడు దక్షుడై రతికుని బలాబలాలు, గుర్రాల బలాబలాలు, ఆయుధ జ్ఞానము, మృగ పక్షుల ధ్వని విశేషాలు, యుద్ధం జరుగుతున్న తీరు, అస్త్ర ప్రయోగము, శరాలకు ప్రతిక్రియలు, శుభ అశుభ శకున జ్ఞానము ఇవన్నీ తెలుసుకొని హితవు చెప్పడం నీతి కాబట్టి నీకు చెప్పాను. నా తప్పు లేకపోయినా నా తల పగలవేస్తానన్నావు నన్ను. అయినా చెప్పవలసినది చెప్పక మానను. ఒక దృష్టాంతం చెబుతాను, విను. రాధేయ, సముద్ర మధ్యములో ఒక చిన్న దీవి ఉంది. ఆ దీవిలో గల ధర్మవర్తి అనే నరేంద్రుని పురములో ఒక వైశ్యుడు ఉన్నాడు. అతను సజ్జనుడు, మంచివాడు, ధర్మపరుడు, భూతదయ్య కలిగినవాడు, దానశీలి. అతనికి అనేక మంది పుత్రులు, కుమారులు. ఇలా ఉండగా ఒక కాకి వారింటిలో వాలింది. వైశ్యపుత్రులు ఆ వాయసానికి ఎంగిలి మెతుకులు పెట్టి ప్రీతితో ఇష్టంతో పెంచారు. అది బాగా తిని క్రొవ్వెక్కింది. పక్షులేవి తనకు సాటి రావని గర్వంతో విర్రవీగుతూ యథేచ్ఛగా విహరిస్తూ వచ్చింది. ఒకనాడు గరుడ గతి కలిగిన హంసలు కొన్ని సంతోషంగా సముద్ర తీరాన ఆకాశంలో సంచరిస్తూ ఉండగా వైశ్యపుత్రులు చూసి తమ పెంపుడు వాయసంతో కాకితో, వాయసమా, ఆ హంసలను చూశావా? అవి అంబర వీధిలో, ఆకాశ వీధిలో ఎంతో ఎత్తున పరుగులు తీస్తూ ఉన్నాయి. నువ్వు కూడా ఆ హంసల వలె పరుగులు తీయగలవని, వాటితో పందెం వేసి గెలవగలవని అనుకుంటున్నాం. ఏమంటావు అని అడిగారు. అసలే గర్వంతో విర్రవీగుతున్న ఆ కాకి వారి మాటలకు మరింత ఉబ్బిపోయి తాను నిజంగా అంతటి దాననే అనుకున్నది. తారతమ్య జ్ఞానశూన్యులు, అల్పబుద్ధులు అయిన ఆ వైశ్యపుత్రుల మాటలు నమ్మి ఉచ్ఛిష్ట దర్పితమైన కాకి మూర్ఖత్వంతో హంసల వద్దకు వెళ్ళింది. తనతో పరుగు పందానికి రమ్మని వాటిని పిలిచింది. అప్పుడు హంసలు నవ్వి, ఓ వాయసమా, మేము మానస సరోవరములో సంచరించే వాళ్ళము. ఈ భూమి అంతటా మేము తిరుగుతూ ఉంటాము. జవసత్వాలలో దూరానికి పరుగు తీయడంలో పక్షుల్లోకెల్లా మాదే అగ్రస్థానము. నీవు మాతో పందెమునకు రాలేవు అని అన్నాయి. కానీ ఆ కాకి గర్వంతో, హంసలారా, గతులు 101 ఉన్నాయి. 100 యోజనాల దూరంలో ఒక్కొక్క విచిత్ర గతితో వివిధంగా పరిగెత్తగలను. ఒక్కసారిగా పైకి ఎగిరి వెళ్ళగలను. అక్కడి నుంచి చక్రాకారంలో తిరుగుతూ క్రిందికి రాగలను. ఆ విధంగా వివిధ గతులలో చిత్ర విచిత్రంగా ఎంత దూరమైన గగన వీధిలో, ఆకాశ వీధిలో విహరించగలను. కావాలంటే మీలో ఎవరైనా సరే ఒక్కరు నాతో పందెం వేసి చూడండి అని పలికింది. అప్పుడు ఆ హంసలలో ఒక హంస కాకిని చూసి పరిహాసంగా, వాయసమా, నీకు 101 గతులు తెలుసునన్నావే. పక్షులన్నిటికీ తెలిసిన ఒక్క గమనమే నాకు తెలుసును, కానీ మరేది తెలియదు. కాబట్టి ఆ విధంగానే పరుగెడదాం అని అన్నది. అంతలో అక్కడ పోగైన కాకులు 100 గతులు తెలిసిన కాకిని ఈ ఒక్క గతి మాత్రమే తెలిసిన ఈ హంస ఎలా గెలుస్తుంది అని పరిహాసం చేశాయి. రాధేయ, అంతటా పందెం ప్రారంభమైంది. హంస, వాయసాలు స్పర్ధతో, పోటీతో పరిగెత్తడం ప్రారంభించాయి. రాజహంస ఒకే గతిలో మెల్లగా పోతున్నది. కాకి 100 గతులతో వేగంగా పరిగెత్తసాగింది. ఆకాశంలో అది చిత్ర విచిత్రమైన గతులతో సంచరించడం చూసి కాకులన్నీ సంతోషంతో గంతులు వేశాయి. కావు కావు అంటూ ఆనందం పట్టలేక అరవడం మొదలుపెట్టినాయి. అలా కాకి సముద్రంపై అనేక విధాలుగా ఎగురుతూ, చెట్లపైన, గట్లపైన కొంతసేపు నిలుస్తూ, క్రిందికి దిగుతూ, మరలా పైకి ఎగురుతూ ఉండటం చూసి కాకులు హంసలను గేలి చేశాయి, పరిహాసం చేశాయి. హంస మాత్రం మెల్లమెల్లగా ఒకే రీతిలో పోతున్నది. అప్పుడు కాకి హంసలను చూసి, హంసలారా, చూచారు కదా, నాతో పందెం వేసిన ఈ రాయంచ నాకన్నా తక్కువైనది అని అవమానకరంగా అంది. అది విని పందెంలో పాల్గొంటున్న హంస మందహాసము చేసి పశ్చిమ దిశకు కుడివైపుగా పైకి ఎగిరి మకరాలయమైన సముద్రం మీదుగా పరిగెత్తడం ఆరంభించింది. అది చూసి కాకి భయపడింది. అప్పటికే కాకి బాగా అలసిపోయి ఉంది. అది అంతులేని మహాసముద్రం. హంసతో పాటు ఎలా పరిగెత్తగలనని కాకి చింతించింది. సముద్రంలో పడిపోతానేమో అని భయపడింది. రాధేయ, ఆ విధంగా కాకిని అతిక్రమించిపోతూ ఉన్న హంస వెనుదిరిగి కాకి వంక చూసింది. కాకి ఎగరలేక బాగా డసిపోయి నీరసించి అంతకంతకు క్రిందికి వాలిపోతూ, ఆయాసపడుతూ సముద్ర జలాలలో పడిపోతూ దురవస్థ పొందడం గమనించి జాలిపడింది. ఇంకా ఉపేక్షిస్తే అది నీళ్లల్లో మునిగిపోతుందని అనుకొని హంస వేగంగా ఆకాశం నుండి క్రిందికి వాలి
కాకిని సమీపించింది. ఓ వాయసమా, అనేక గతులు తెలుసునని చెప్పావు. సముద్రంలో పడిపోతున్నావే ఇప్పుడు. దీన్ని ఏ గతి అంటారు? నీ రెక్కలు సముద్రపు నీటిలో తడిశాయి. ముక్కుతో నీళ్లు తాగుతున్నావు. ఇప్పుడు ఏ గతి అనుభవిస్తున్నావు అని ఆక్షేపించింది. దాన్ని రక్షించాలని అనుకున్నది. కాకి వడిగా లేచిరా, నిన్ను కాపాడుతాను అని హంస అన్నది. అప్పుడు ఆ కాకి దీనంగా, ఓ హంసోత్తమ, నేను కాకిని, కాకుల జాతిలో పుట్టినదానను. సముద్రంలో మునిగిపోకుండా నన్ను కాపాడు. వైశ్యపుత్రులు పెట్టిన ఎంగిలి మెతుకులు తిని క్రొవ్వెక్కి గర్వంతో విర్రవీగుతూ నాకు ఎవ్వరూ ఎదురు లేరని తలచాను. పక్షిరాజునైనా గెలుస్తానని అనుకున్నాను. నా బలం ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది. నిన్ను శరణు వేడుకుంటున్నాను. కరుణతో నన్ను కాపాడి నన్ను నా కాకుల గుంపులో చేర్చు అని దీనంగా ప్రార్థించి కా కా అని అరుస్తూ సముద్రంలో మునిగిపోసాగింది. అంతటా ఆ హంస దయదలిచి తన 2 పాదాల మధ్య ఆ కాకిని ఇరికించుకొని పైకెత్తి వీపుపై పెట్టుకొని మోసుకొని పోయి ఎప్పట్లా కాకి ఉన్న దీవికాడ కాకిని దించింది. అక్కడ గుంపుగా ఉన్న కాకులు వింటూ ఉండగా, వాయసమా, ఇక ఎప్పుడు ఇలా గర్వంతో మిడిసిపడకు అని బుద్ధి చెప్పి ఆ హంస తక్కిన హంసలతో కలిసి యథేచ్ఛగా వెళ్ళిపోయింది. ఈ కథను కర్ణుడికి చెప్పి, శల్యుడు, కర్ణ, వైశ్యపుత్రుల ఎంగిలి మెతుకులతో పెరిగిన ఆ కాకిలాగానే నువ్వు కూడా క్రొవ్వెక్కి అది కూడా అని విర్రవీగుతున్నావు. నీ శక్తి ఎంతటిదో నీవు తెలుసుకోలేకుండా ఉన్నావు. రాధేయ, ఒక్క మాట చెబుతాను విను. విరాటరాజు గోవులను పట్టుకున్నప్పుడు భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామాది వీరులందరూ నిన్ను రక్షిస్తూనే ఉన్నా అర్జునుణ్ణి ఎందుకు చంపలేకపోయినావు ఆనాడు? నీ సోదరుణ్ణి అర్జునుడు వధించగా చూస్తూ ఊరుకున్నావే. అలాగే గంధర్వులు తరిమివేయగా కౌరవులు అందరికంటే నువ్వే ముందుగా పారిపోయావు కదా. ఆనాడు అర్జునుడే కదా మీ దుర్యోధనుణ్ణి భార్యలతో కూడా విడిపించినది. మునుపు రాజ్యసభలో భీష్మ, ద్రోణులు కృష్ణార్జునుల గొప్పతనాన్ని ఉగ్గడించి వారు అబద్ధులని పదే పదే చెప్పడం నీవు విని ఉన్నావు కదా. అవన్నీ మర్చిపోయావా కర్ణ? నీకంటే అర్జునుడు అనేక విధాలా గొప్పవాడు. ఇప్పుడైనా నా మాట విని కాకి హంసను ఆశ్రయించినట్లుగా నీవు ఆ కృష్ణార్జునులను ఆశ్రయించు. వారిరువురు నీకిప్పుడే కనిపిస్తారు. అప్పుడు వారికి నీకు ఎంత భేదమున్నదో నువ్వే తెలుసుకుంటావు కర్ణ అని శల్యుడు పలికినాడు.